హాయ్ ఫ్రెండ్స్, డైమండ్ డిజైన్ ఎలా కట్టాలి అని నేను ఒక 2 పార్ట్స్లో మీకు చూపించాను కదా. అలానే ఒక 1 మీటర్ పళ్ళు మనం పక్కకు తీసుకున్నాం కదా, దాన్ని పళ్ళుని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఎక్కడైతే 1 మీటర్ తీసుకున్నామో అక్కడ ఒక థ్రెడ్ అయితే కట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ నీట్గా ఇలా థ్రెడ్ కట్టుకున్న తర్వాత మనం శారీస్ డై చేసుకోవడానికి కవర్స్ అయితే ఉంటాయి. ఈ కవర్లు వచ్చేసి వేడిని తట్టుకునే కవర్లు అనమాట. ఈ కవర్లో మాత్రమే మనం ఈ శారీ డైయింగ్కి ఉపయోగిస్తాము. ఈ కవర్లో నీట్గా మనం ఈ పళ్ళు అనేది వేరే కలర్ చేయాలి అనుకున్నాం. అలాంటప్పుడు మనం శారీకి చేసే కలరు ఆ పళ్ళుకి అంటుకోకుండా ఈ కవర్లో పెట్టేసి నీట్గా చూడండి, గాలి అనేది బయటికి నెట్టేస్తూ నీట్గా కవర్ని రౌండ్గా చుడుతూ కట్టేస్తామన్నమాట. అలా కట్టుకుంటే మీకు మనం శారీకి చేసే కలరు పళ్ళుకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత ఇది టైర్ లోపల ఉండేటటువంటి ట్యూబ్ అనమాట. ఈ ట్యూబ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ కవర్కి కట్టుకుంటాం. ఎందుకంటే అది బాగా సాగుతుంది కాబట్టి మనకి బాగా బిర్రుగా ఉంటుంది. లోపలికి వాటర్ అనేది వెళ్ళకుండా బిర్రుగా ఉండి మనకి డై కలర్స్ లోపలికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ట్యూబ్ని ఇందులో కట్టుకోవాలి. డైమండ్ డిజైన్ మనం ఎలా కట్టాలి అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు చాలా షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.